అనేక మంది బోరలు తీసుకొని ఊదుతూ దేవుని స్తుతించారు, బోర ధ్వని. కానీ ఒక బోర ధ్వని మనం వినాలని దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కోరుకునేది ఏంటంటే ఒక్క బోర ధ్వని. అది అందరికి వినపడదు. అదేం చెప్పండి ఒకసారి. అది అందరికి వినపడదు, కొందరికే వినపడద్దు. మీరు ఈ పక్క వచ్చి మాట్లాడితే నాకు వినపడదు ఇప్పుడు, ఎందుకంటే ఈ చెవి నాకు అంత చక్కగా వినపడదు. ఈ పక్క పుష్కొచ్చి ఆడుకొని వినపడద్దు. నేను ఒక్కోసారి ఈ చెవు మూసేసి ఈ చెవు తెంపుతా కుదరదా, అది సెల్ సౌండ్ రాలేదే అని దీన్ని అది ఈ చెవు ఇటు పెట్టుకుంటే వాళ్ళ పెద్ద సౌండ్ అంటే అర్థమైంది. చాలా మంది చెవులకు ఆ ధ్వని వినపడదు. ఆ బోరి ధ్వని విన్నోడు మాత్రమే మధ్యాకాశానికి ఎత్తబడతారు. అదే చెప్పండి ఒకసారి. అందరికి వినపడతా బోర ధ్వని. 7 బోర్లు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. బైబిల్ గ్రంథంలో 7 అనే మాట, లేకపోతే ప్రకటన గ్రంథంలో 7 అనే మాట ఎన్ని ఉన్నాయో ఏమేమి ఉన్నాయో కూడా మీకు చెప్తాను. బైబిల్ స్టడీలో నేర్చుకుందామని. కాబట్టి పిల్లరా, ఆ బోరధ్వని వినే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. తర్వాత స్వరమండలం. స్వరమండలం అంటే ఏదమ్మా? నీ స్వరంతో దేవుడిని స్తుతించాలా. నా గొంతు బాగుంటుంది అయిపోయిరా, ఉదయం పాట పాడేటప్పుడు నేను పాడలేను. నీకేమన్నా రాగాలు పోటా పాటలు పోటీలా? నువ్వేమో పీవీ సుశీలో పాడమని మిమ్మల్ని మధ్యలో ఆడుతున్నావా? అంత పాటగాళ్ళు అయితే ఆడే పాటలు పోయా. దేవుడికి కావాల్సిందని నీ స్వరం పేటిగా దేవుడికి కావాలి. నీ స్వరం దేవుడికి కావాలి. ప్రతి ఒక్కరూ పడాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చాలా మంది స్వరం బాగుంటుంది, కానీ నాకు రాదు, నేను పాడలేను, నేను ఆవులాగా ఏడవలేను అని అంటారు. నువ్వు బాగా ఏడుస్తావు, పాడాలి. ఇకపోతే సితారా వాయిద్యం. సితారా వాయిద్యం నిజంగా ఒక ఆయన వాయిస్తాడు, ఎందుకు అన్నీ మెచ్చుకుంటున్నాడు ఆయన. ఆ పాట ఏ విధంగా పాడతాడో అదే విధంగా వాయిస్తాడండి. ఎంత లేనవై వాయిస్తాడో. సితారా అంటే చాలా ఇష్టం నాకు, చాలా బాగుంటుంది కూడా. సితారాతో దేవుడు స్థుతించండి. తర్వాత తంబూర. తంబూర అంటే ఏదమ్మా? ఇట్లా రౌండ్గా ఉంటుంది చూడండి, ఒక తీగ ఉంటుంది, ఇట్లా కొడతా ఉంటారు, దాన్ని తంబూర అంటారు. తంబూర సితారా నాదముతో. ఈ తంబూర వాయిద్యానికి ఒక ఆయనకి పద్మశ్రీ అవార్డు వచ్చింది. తంబూర వాయిద్యకారులు తెలంగాణలో సోదరుడు, ఆయనకి పద్మశ్రీ అవార్డు వచ్చిందండి. తర్వాత నాట్యం. ఎంతమంది డ్యాన్స్ చేస్తారు మీలో? లేనప్పుడు వేస్తావు వాదా ఒకప్పుడే చూడరేమో. నాట్యము అంటే అర్థం ఏంటంటే, మామూలుగా నువ్వు అభినయించడం కాదు, నీ శరీరంతో డ్యాన్స్ వేయడం కాదు. నాట్యము అంటే నీ హృదయం నాట్యం ఆడాలి. హల్లెలూయా చెప్పడం ఒకసారి. హల్లెలూయా. హృదయం చాలాసార్లు నాట్యం ఆడుతుంది. ఎప్పుడు నాట్యం ఆడదు చెప్పండి? నీకు ఇష్టమైన కార్యం జరిగితే నాట్యం ఆడదు. నీకు ఇష్టమైనది ఏదైనా జరిగితే అబ్బా సంతోషం. ఎలాంటి నాట్యం నీ హృదయం ఆడుతో. హృదయం వల్ల సంతోషమే నాట్యం. కాబట్టి దేవుడి కార్యముల ఎడల నాట్యంతో అంటే సంతోషంతో దేవుడిని స్తుతించాలి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. తర్వాత తంతి వాద్యములతో. అమ్మా, తంతి వాద్యాలు అంటే ఏంది? తంతి అంటే అర్థం ఏంటంటే గాలి. ఏందమ్మా? ఏంది? తంతి వాద్యాలు ఏమన్నా చెప్పండి కూడా. గిటారా, వైలినో, వీణ, తంబూరు, ఇవన్నీ తంతి వాయిద్యాలే. ఈ తంతి వాయిద్యములతో దేవుడిని స్తుతించండి. పిల్లల గ్రోవి చాలా ఇష్టమైన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఇది. పిల్లల గ్రోవి అంటే పాములు కూడా నాట్యం ఆడతాయంట. నిజమే,
పాములు కూడా సంగీతం అంటే ఇష్టం. మ్రోగు తాళాలంటే చాలామంది చర్చిల్లో పెద్దలు ఈ తాళాలు కొనుక్కొని కొడతా ఉంటారు. నేను మొన్న చూసి చెప్పాను కదా మీకు, ఇద్దరు అక్కడి నుంచి వచ్చాడు నెల్లూరు పక్కన ఒక చర్చిలో వచ్చి. నేను వాల్నట్ ప్రేయర్కి పోయా వాళ్ళ చర్చికి, చాలా దూరం రాజపాడు నుంచి వెళ్ళాలి. అలగానిపాడు వెళ్తే వాళ్ళ చర్చిలో ప్రతి ఒక్కరి దగ్గర తాళాలు ఉన్నాయి. ఆ పాస్టర్ గారు ఎట్టయితే వాయిస్తాడో అందరూ పో ఎంత మధురంగా ఉండేదో. అంత రాత్రికాల సమయంలో కూడా చాలా మంది స్త్రీలు ఎవరి బిడ్డలు బాగా దేవుని స్తుతించారండి. కాబట్టి మ్రోగు తాళం. తర్వాత గంభీర ధ్వనిగల తాళం అంటే మంది ఏంటి మంద తప్పిట. గంభీర ధ్వనిగల తాళం అంటే మంది తప్పిడుగా. తర్వాత సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. సకల ప్రాణులు అంటే కాకులు, పక్షులు. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోండి, ప్రాణం ఉన్న ప్రతి ప్రాణి దేవుడు స్తుతిస్తుంది. అల్లు చెప్పడం ఒకసారి మనం తప్ప ఒక్కొక్కసారి మనం దేవుడు స్తుతిస్తాం. ఆదివారం వస్తే దేవుడి సన్నిధికి వస్తే నేను 15-20 సార్లు చెప్పిస్తా, ఏ దైవజుడు నేను తెప్పిస్తాడు. కొన్ని సంఘాల్లో మౌనులు వస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు స్తుతించడం కాదు, నువ్వు ఓన్గా ప్రభువును యెహోవాలో లేచి నీ స్తోత్ర బలి, స్తుతి బలి, ఆరాధన బలి, నాట్య బలి, సంతోష బలి, సమాధాన బలి, ఈ బలులన్నీ ఆయన కనిపిస్తాయి కదా. అలే చెప్పండి ఒకసారి, హల్లెలూయా. అందరూ వచ్చి నిలబడి ఆరాధన చేద్దాం పిల్లరా. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం అది ఆబ్జెక్ట్ అన్నది. స్తోత్రం ఆయన గీతం పాడాలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి మాట్లాడతాడు. నూతన గీతం అంటే కుదరదు ప్రియులారా. నూతన గీతం నీలో నుండి, నీ స్వరపేటికలో నుండి రావాలి అంటే నువ్వు నూతన పరచాలి. ప్రభా విధంగా నన్ను నూతన పరుచు. యేసయ్యతో వీళ్ళందరూ స్తుతించారు, ధ్యానించారు, మీలో బలపడ్డారు. మీ కృపలో వీళ్ళందరినీ దీవించి ఆవుతుంది. అలాగే నీ దాసులని తెలుగుతాడు మరొకరు ఒక్కొక్కరితో మాట్లాడు. యేసు నా పేరు వెళ్ళిపోతున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం. కూర్చున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మనము నూతన సంవత్సరాన్ని ఎదుర్కోబోతున్నాం. ఈ నూతన సంవత్సరము నూతన గీతం నేను పాడేదా అని సోదరు మంచి పాట పాడింది. ఈ దినానికి తగిన పాటే. పాట మంచిదే కానీ మనం పాడే విధానం మంచిదా? మనం ఆ విధంగా నూతన పరచబడ్డామా? నువ్వు కొన్ని వదులుకోవాలి. ఈ పాతవి గట్టించను అంటే అర్థమైంది. పుట్టి నువ్వు చెప్పు. గట్టించను అంటే అర్థమైంది. ఇంకా కనబడవు, గట్టించిపోయింది. ఇలా వనజమ్మ గట్టించిపోయింది. మళ్ళా వనజమ్మ కనిపిస్తుందా? ఒక కళ్ళ వాళ్ళ కొడుకులకో కూతురుకో లేకపోతే వాళ్ళ బంధువులకో ఒకరు కనిపిస్తుంది. కానీ రియల్గా వనజమ్మ కలిపింది. రాయలమ్మ నీకు మీ అక్క కనిపించింది. ఆలోచిస్తాం ఎప్పుడన్నా చెప్తావు, గ్యారెంటీ చెప్తాను, ఫస్ట్గా చెప్తాను. కనిపించింది
కళ్ళలో కనిపించవచ్చు. అదేలేవు నేను చెప్పేది, కళ్ళలో కనిపించవచ్చు. నాకు కూడా మా నాన్న చాలా కనిపిస్తుంది కళ్ళలో, మా అమ్మ తరచుగా కనిపిస్తుంది, కళ్ళలో కనిపిస్తుంది. కానీ గతించిపోవడం అంటే ఏమిటి? ఏం గతించిపోవాలా? పాతవి గతించను, ఇదిగో క్రొత్తవి. పాత ఏం గతించాలా, క్రొత్త ఏం కావాలా? ఈ 3 దినాలు ధ్యానాంశం అదే. ఇవాళ, రేపు, 31వ తేదీ అంటే పాత వత్సర ఆరాధన వరకు. నూతన వత్సర ఆరాధనలో క్రొత్త తెలుసుకుందాం. పాత ఏంది మీరే చెప్పాలన్నా. ఏమి గతించాలి అని కోరుకుంటున్నారు, ఏమి వదిలిపెట్టాలా అని కోరుకుంటున్నారు. దేవుడు అన్నాడు, ప్రయాసపడి బాగా మోస్తున్నాం అంట. మనం ఎట్లా మోస్తున్నామమ్మా? మొయ్యలేక మోస్తున్నారు కొంతమంది. యేసయ్య అంటాడు, ఒరే బాబు నేను మోస్తారా, నువ్వు అంత మొయ్యలేక మొయ్యలేదు, నేను అందుకే లోకానికి వచ్చాను. నేను దాకా క్రిస్మస్ 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 క్రిస్మస్. నేను క్యాసెట్స్ ఇది దాంట్లో కూడా అన్ని క్రిస్మస్ పాటలు పెట్టించే 150 పాటలు. నా కార్లో కూడా కారు కలిగితే క్రిస్మస్ పాటే వస్తుంది. అరే ఇంకా పోయి ఏడే పాటలు పెట్టించాలని చెప్పి ఈరోజు పోవాలి. దీనికి మందానికి కూడా పట్టిస్తా. అంటే మనము పిల్లల వదులుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. ఏం వదులుకోవాలా, ఏం వదులుకోకూడదు? వదలాల్సి ఉన్నాయి, గతించి పోవాల్సి ఉన్నాయి కొన్ని ఉన్నాయి, నీతో రావాల్సి ఉన్నాయి కొన్ని ఉన్నాయి. బాప్తిస్మము తీసుకున్నాము అనేది అర్థం ఏంటంటే, ఈరోజు నేను మందిని ఆహారం కూడా చెప్పాను, క్రీస్తును ధరించుకోవడం. అదే చెప్పడం కానీ నేలలో ముంచి లేయో కాదు. నీటి బాప్తిసం, చిలకనిపు బాప్తిసం, తొలకనిపు బాప్తిసం, ఇంకో బాప్తిసం చెప్పండి మీకు ఉంటుందో తెలిస్తే. తెల్లని గుడ్ల కట్టేది అమ్మా, తెల్లని వస్త్రాలు కడతాడు. వాటి గుండా ఒంగోని 7 వస్త్రాలు. ఆ 7 వస్త్రాల కింద దూరి మళ్ళీ పైకి లేచి నడిచి, మళ్ళీ ఇట్లా దూరి పైకి లేచి నడిచి 7 వార్లు తెల్లని వస్త్రాల కింద దూరిపోతే వాళ్ళు బాప్తిస్మం పొందినట్ట. అదే చెప్పండి ఒకసారి అని. కానీ దేవుడి గ్రంథంలో ఉండే బాప్తిస్మం ఒకటే, అది ఉంచడం బాప్తిస్మం. యేసుక్రీస్తు పొందిన బాప్తిస్మం, యోర్దాను నదిలో ప్రభువు పొందిన బాప్తిస్మం. అంటే మనకు మాదిరి దేవుడు కాబట్టి, సరే బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అన్నాడు అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. ఒకసారి చూస్తారా బైబిల్? క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. సరే, బాప్తిస్మం మనందరం పొందాము, క్రీస్తును ధరించుకున్నామా లేదా? సిలువ వేసుకుంటాం మెడలో, అది క్రీస్తును ధరించుకున్నట్టే. బైబిల్ కొట్టుకుంటాం గుడికి వచ్చేటప్పుడు, అది క్రీస్తును ధరించుకున్నట్టే. ఇంకొక సంగతి, తెల్లని బట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటాం పాస్టర్లు మేము, అది క్రీస్తును ధరించుకున్నట్టే. చర్చి మెంబర్షిప్ ఉంటుంది, అది క్రీస్తును ధరించుకున్నట్టే. చర్చిలో ఒక అధ్యక్షుడు, సెక్రటరీ, ట్రెజరరు క్రీస్తును ధరించుకున్నట్టే. ఒక పరిచర్య చేసేవాళ్ళు క్రీస్తును ధరించుకున్నట్టే. ఒక దేవుని సేవ చేసే నాలాంటి బోధకుడు క్రీస్తును ధరించుకున్నట్టే. అదేని మనం అనుకుంటున్నాం. అవేవి క్రీస్తును ధరించుకున్నట్టు కానే కావు. అపోస్తలుడైన పౌలు గారు చాలా క్లియర్గా చెప్తారండి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై
అమ్మా ఎవరు కుమారులు ఉన్నామంట? బాగా ఇంటేనే అర్థం అవుతుంది, మంచి సబ్జెక్టు. కాబట్టి దయచేసి వినండి. దేవుని కుమారులై ఉన్నారు. కుమారత్వం ఉంటేనే నువ్వు క్రీస్తుని ధరించుకున్నట్టు. కుమారత్వం అంటే ఏంటి? ఆయన కుమారుడిగా పుట్టాల. మా అమ్మ నాన్నగా నేను పుట్టాను అని అంటే వాళ్ళ యొక్క పోలికలు నాలో ఉండాలా వద్దా? చెప్పమ్మా. మా నాయన నువ్వు ఏ పోలికలు ఉన్నాయి? మా మామయ్యుడే మా అక్కనే ఇలా నిన్ను చూసి పలానా కూతురు అమ్మను అని అంటారా? పోలికలే ఉండవు. ఉండకపోతే ఏమంటారు? అసలు నిజంగా నువ్వు పుట్టావా మీ నాయనకి అని అది కూడా అంటావు అనుమానపడి. మీ అమ్మ నాన్నలు ఎవరంటే నన్ను చూసుకొనుకో ఏం చెప్పాలి తెలుసు? నువ్వా నా ముఖం చూడు, నా ముక్కు చూడు, నా చెవులు చూడు, నా అందం చూడు, ఎవరో కనుక్కో. మా తండ్రి ఎవరో చెప్పాను. నా నడక చూడు, నా చూపు చూడు, నా యొక్క ప్రవర్తన చూడు, నా మాట తీరు చూడు. నేను ఎవరు కుమారుడు చెప్పు. కరెక్ట్గా చెప్తారు. నువ్వు సాతాను కుమారుడివే, నువ్వు సాతాను కుమార్తెవి. అలా చెప్పడం మాట అమ్మ కొంచెం పెద్దగా చెప్పండి అమ్మా. ఎందుకంటే మనం చూపు అట్టాడిదే, మన నోరు అట్టాడిదే. మరీ చెడిపోయిన నోరు తెరిస్తే కంపే. కంపంటే ఆవాసన కాదు, మన నోటి మాటలు. పిల్లలు మీకు మాట చెప్పనా? బాణముల కంటే పొదులేని వేయమ్మా. మాటలతోనే గాయం చేస్తారు కొందరు. ఒక దెబ్బ కొట్టైనా కొట్టు, కానీ వారిని మాటల చేత మాత్రమో హింసించొద్దు. బిడ్డని వీపు పైన కొడితే ఆ బిడ్డ బాగుపడతాడు, కడుపు పైన కొడితే ఆ బిడ్డ అనారోగ్యం పాలవుతాడు. పిల్లల దేవుని కుమారుడు కుమార్తెవు నువ్వు అయ్యుంటేనే క్రీస్తుని ధరించుకున్నట్టు. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడిన వరకు నేను ప్రసవ వేదన పడుచున్నాను అంటాడు అపోస్తలుడు పౌలు గారు. అల్లో చెప్పండి ఒకసారి. ఇప్పుడు మనం క్రైస్తవులు అయ్యి దాదాపు నేను క్రైస్తవులు అయ్యి ఒక 60 సంవత్సరాలు, అక్కడ పుట్టుకతోనే క్రైస్తవుడి. సరే బాప్తిసం తీసుకున్నాను 20వ సంవత్సరంలో. 48 సంవత్సరాలు అయింది. ఈ 48 సంవత్సరాల నుండి ఆ యేసయ్య స్వరూపం ఏమన్నా నాలో ఉందా? పేరు పెట్టుకునే ఇప్పుడు పాస్టర్ని, రెవరెండ్ అని, డాక్టర్ అని, ఇంకా యాక్టర్ని కూడా పెడుతూనే ఉన్నారు. అర్థం కావట్లేదు ఏమో. యాక్షన్ చేసేవాళ్ళు యాక్టరే అంటారు. ఎట్లా? ఏం యాక్షను? రాయమో పైకి భక్తి గల వారి వలె కనిపించి దాని శక్తిని ఆశ్రయించని వారందరూ యాక్టర్లే. వాళ్ళు విశ్వాస యాక్టర్లు అంటా నేను. వాళ్ళందరూ యాక్టర్లే. నాలాంటి వాళ్ళందరూ పైకి మాత్రం మొహభక్తి పనులు. ఏమి ఇదేంటో గుడికి వచ్చేటప్పుడు అటు ఇటు చూడకూడదు. నేను బైబిల్ గ్రంథంలో మాట్లాడుతుంది. మహాజ్ఞాని అయిన సొలొమోను అంటాడు, నీ కన్నులకు చిక్క పట్టుకోవాలా అంటాడు. అల్లు చెప్పండి మాట. ఏమా గుర్రాలకి చిక్కం ఎందుకు కడతారు కళ్ళకి? చెప్పండి అమ్మా. స్ట్రైట్గా రోడ్డే కనపడాలి, అటు ఇటు కనపడకూడదు. అటు ఇటు కనబడితే ఆ గుర్రం బలం ముందు ఆ గుర్రం తోడే వాడి బలం చాలా తక్కువ. కళ్ళు ఎందుకు కడతారో మనకు తెలుసు, కంట్రోల్ చేయడానికి. కళ్ళకి గంటలు కడతారు. వాటికి ఆ రోడ్డువే మాత్రమే కనిపించాలి. మనకు కూడా గంతలు అంటే కళ్ళకి నల్లగొడ్డు పెట్టుకోవడం కాదు, తలకి తెల్లగొడ్డు చుట్టుకోవడం కాదు. నీవు గంతలు కట్టుకోవాలి. నీకు దేవుని మార్గమే కనిపించాలా. దేవుని మార్గమే కనిపించాలంటే ఆ అద్దాలు ఏ అద్దాలు వేసుకోవాలా?
ఏ అద్దాలు ఎన్ని పాయింట్లు ఉండాలి దానికి? నాకు 2.5 ఉంది సైటు. కుటుంబం మనకి 3 ఉంటుంది అనుకుంటున్నానే. కొందరు 4 ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. కుట్టి ఉండదులే, 2 పాయింట్లు ఉండదు చిన్నబిడ్డ. కొందరు బొంగరాలు ఉండేవి అద్దాలలో. ఏంటిరా అంటే అంత మందగించి ఉంటుంది చూపు. నీ చూపు మందగించకుండా లోకం తట్టు మాత్రం बहुत చక్కగా చూస్తాం. లోకంలో అన్నీ కనిపిస్తాయి. ఎప్పుడన్నా ఒక దర్శనం కన్నావా? ఎప్పుడన్నా ఆ దివ్య స్వరూపుడైన యేసయ్య నీకు దర్శనం ఇచ్చాడా? నీతో మాట్లాడా? నీ దగ్గరికి వచ్చాడా? ఇప్పుడన్నా అనుభవాలు కూడా నడవాలి అని కోరుకుంటున్నావా? పొందవలసినవి నేను చెప్పేది ఇప్పుడు దర్శనం పొందాలమ్మా. ఉందా లేదమ్మా? ఉందా లేదా? దర్శన వరం పొందాలా? కోమక్కుల ప్రవచన వరం పొందాలా? వాక్యాన్ని కూడా వరమే. పరిశుద్ధాత్మ అనేది కూడా వరమే. ఈ పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే వరాలు చాలా పొందాలమ్మా. అవి పొందాలంటే కొన్ని వదులుకోవాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మొట్టమొదటిగా మన చూపు ఈ లోకానికి బుద్ధి లేకపోవాలి. ఈ లోకం నీకేం కనిపించకూడదు. ఈ లోకంలో నీకేం కనిపించకూడదు. అంటే ఏమండి, పోతా ఉంటాం, రోడ్డు పక్కన చాలా కనిపిస్తాయి, లోకంలో చాలా అందాలు కనిపిస్తాయి. కానీ అవి నీ మనసుని ఆకర్షించకూడదు. అల్లో చెప్పండి ఒకసారి. సెల్ తీసుకొని చూస్తూ ఉంటే ఆ యూట్యూబ్లో చాలా కనిపిస్తాయి. నువ్వు వాటికి అట్రాక్ట్ కాకూడదు. అది మందగించడం అంటే, నువ్వు మందగించడం అంటే. నువ్వు కొందరి సెల్ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారో తెలుస్తుందా లేదా? అది తెలుస్తుంది. మీకు తెలుసో తెలీదో మీ సెల్ యూట్యూబ్ నేను ఓపెన్ చేస్తే నువ్వు తరచుగా ఏం చూస్తున్నావు అయ్యే వస్తాయి. తరచుగా సినిమా పాటలు చూస్తుంటారు, అయ్యే వస్తాయి. తరచుగా జబర్దస్త్ చూస్తుంటారు, అయ్యే వస్తాయి. నువ్వు ఏమి చూస్తావో అయ్యే వస్తాయి. తరచుగా దేవుడు వాక్యం వింటే అయ్యే వస్తుంటాయి. అది చెప్పేస్తుంది, నీ సెల్ చెప్పేస్తుంది నువ్వు అసలు ఏం చూస్తున్నావు లోకంలో. ఇప్పుడు సెల్లే లోకం అయిపోయిందమ్మా. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. లోకం అంటే ఎక్కడో లేదు. అరిచేతిలో లోకం చూపిస్తాడు, అరిచేతిలో వైకుంఠం. ఒక మాట అనేది మన పెద్దలు, వాడు అరిచేతిలో వైకుంఠం చూపిస్తాడు. ఇప్పుడు అరిచేతులు అందరూ అరిచేతుల్లో వైకుంఠాలే కనపడుతుంటాయి. వైకుంఠం అంటే రాయలమా? నువ్వు చెప్పమ్మా. వైకుంఠం అంటే తెలియదు మీకా? పరలోకమ్మా. అంటే వైకుంఠానికి పోదాము అంటాం. వైకుంఠం అంటే దేవుడు నివసించే స్థలము అని అర్థం పురాణాల ప్రకారం. కానీ సెల్లో చూసే ఆ వైకుంఠాలు కాదు, సాతాను నివసించే స్థలం అంతా చూపిస్తాడు వాళ్ళు. పిల్లరా, కళ్ళుండి కళ్ళు లేని వాడి కాదు, చెవిలుండి చెవిటి వాడి కాదు, కళ్ళుండి అంధుడు కాదు, నోరుండి మూగవాణి కాదు, ఆలోచన ఉండి మందమతి కాదు, కాళ్ళుండి కుంటివాడు కాదు, నడవలేని వాడు కాదు, చేతులు ఉండి పని చేయలేని వాడు కాదు. నువ్వు ఈ లోకంలో బ్రతకాల. నీతియుక్తమైన నడకలు నీకు రావాలా, లోక సంబంధమైన నడకలు రాకూడదు. రాజకుమార పుత్రిక ఏమంటాడు? రాజకుమార పుత్రిక, నీవెంత అందముగా నడుచున్నావు, ఆ నడక రావాలా. ఆ నడకలో ఉండే అడుగులు, ఆ చప్పుడు, ఆ చమ్మడి,
అది దేవునికి ఇష్టమైన నడకది. నువ్వు లోకానికి మందమతిగా ఉంటావా? ఆలోచనలేవి లోక సంబంధమని రాకూడదు. నీ ఆలోచనలన్నీ పర సంబంధమైనవిగా ఉండాలా. నువ్వు లోకానికి అనుగుణమై ఉండాలా. నీకు లోక సంబంధమైనవి ఈ లోక అలంకారాలు అల్లో చెప్పండి ఒకసారి. ముఖ్యంగా ఎవరి బిడ్డలను నాశనం చేసేది లోక సంబంధమైన అలంకారాలే. నీ కన్ను దృష్టి మంచిదైతే అమ్మా ప్రొఫెసర్ గారు చెప్తాను, నీ కన్ను మంచిదైతే నీ దేహం అంతా తేటగా ఉంటుంది. నీ కన్ను తేటగా ఉంటే చాలంటాడు. మన కన్ను బాగా ఉంటే, మన దృష్టి బాగా ఉంటే, మన దృష్టి మంచి వాటి మీద మరలిస్తే మన దేహం కూడా మంచితనంగానే ఉంటుంది. పిల్లలు ఒక మాట చెప్పనా, మనము రక్త మాంసంతో ఉంటాం కాబట్టి పాపము ఆలోచన రాని వాళ్ళు సచ్చినోళ్ళగా రాగానే బయటికి ప్రతి ఒక్కరికి వస్తుంది. ఆలోచన రావడం తప్పు కాదు, ఆ ఆలోచనను క్రియారూపంగా చేయడం తప్పు. అయ్యో చెప్పండి. అంటే అపోజిట్ పౌలు అంటాడు, కోపపడుడి కానీ అంటే అర్థమైంది. కోపడండి, కోపడకపోతే ఎట్లా? దైవజనుడుగా నేను కూడా కోపడాలి మీ మీద, కుదరదు. కానీ పాపం చేయకూడదంటే కోపాన్ని ద్వేషంగా మార్చుకోకూడదని, కోపాన్ని అసూయగా మార్చుకోకూడదని, ఆ కోపం శత్రుత్వంగా మారకూడదని. అంతేగాని వెంటనే మర్చిపోవాలి, మళ్ళా ప్రేమించాలి. కోపపడేవాడు ప్రేమించడం నేర్చుకోవాలి ముందు. ఎవరి మీద ఎందుకు కోపడతానండి? నా బిడ్డ కాబట్టి నా బిడ్డ మీద నేను కోపడతా, నా భార్య కాబట్టి నా భార్య మీద, భర్త భార్య ఎవరి మీద కోపడితే వాళ్ళు ఊరుకుంటారు. భర్త కాబట్టి నష్టం పనులు చేసినప్పుడు కోపడంత తప్పులేదు కదా. లేదు భార్య లేదు కోపడేది, మగవాళ్ళు కోపడాలని శివాలు అంటాడు. అంటే అట్లా శివ అంటే అది కుదరదు. అదే ఎవరు మంచిదేనా? అదే మంచిదేనా? దేవుని దృష్టిలో భర్త అని భార్య అని స్త్రీ పుంలాగా భేదం లేనే లేదు, అందరూ సమానమే. నువ్వు కుడి చేయి అయితే నీ భార్య కూడా కుడి చేయి, నువ్వు ఎడమ చేయి అయితే నీ భార్య కూడా ఎడమ చేయి, నువ్వు ఎత్తైన వాడవైతే నీ భార్య కూడా ఎత్తైన అనుభవాల్లో ఉంటుంది, నువ్వు తగ్గువాడవైతే నీ భార్య కూడా తగ్గుదలలో ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఏరోప్లేన్లో భర్త పోతే భార్య దేంట్లో పోతావా? ఆయనేమో చెప్పు, నువ్వు ఇలా వాక్యం వెళ్ళాలి, మీ ఆయన గురించి ఆలోచిస్తున్నట్టు. ఏరోప్లేన్లో పోయాను అనుకో, నేను ప్లేట్ ఎక్కానని చెప్పాడు ఒక ఆయన. ప్లేటు నేను ఏరోప్లేన్లో పోయాను అనుకో, నా భార్య ట్రైన్లో వస్తుందా? లేదమ్మా, ట్రైన్లో వస్తుందా? ఏమో రాయడం నువ్వు ఒప్పుకుంటా అటు పోతా. నువ్వేమయ్యా, నువ్వు ఏరోప్లేన్లో పోతావు, మా చెల్లిని ట్రైన్ ఎందుకు తీసుకుపోతావు? అడగతావాడువా? కాబట్టి భార్య భర్త అంటే అంత సమానం. తిన్నా ఇద్దరు తింటారు, తినకపోయినా ఇద్దరు తింటారు. కానీ సహజంగా అండి స్త్రీలు కడుపు కాల్చుకొని కుటుంబంలో బిడ్డలకు భర్తకు పెడతారు. అలాంటి స్త్రీలు చాలా ఉంటున్నారు. నిజంగా వాళ్ళకి వివాహాలు చెప్పాలి. అది స్త్రీ మనస్తత్వం అంటే, ప్రేమ మనస్తత్వం అంటే. కుటుంబంలో ప్రతి ఒక్కరి ఆకలి తీర్చేది ఎవరంటే స్త్రీ కూడా. అది చాలా గొప్ప వరం. అది అట్లా కాకుండా కొందరు ఉంటారు వండంగా వేసుకొని తినేవాళ్ళు, భర్త కూడా జ్ఞాపకం రాడు. అది కూడా తినమ్మా మాట అనుకోవద్దు కానీ అట్లా వ్యవహారం ఇప్పుడు మారిపోయింది. ఒకప్పుడు కొత్తగా పెళ్లి చేసుకున్నప్పుడు ఆయన కానీ అన్నం తిందాం అట్లుండింది మా మేరం కూడా. తర్వాత నువ్వు ఏదో ఏడాదికో పోయి తిరిగి వచ్చి అప్పుడు దాకా ఏమిటో కడుగు కాదు తినేసినా పో, దాంట్కి అట్లా కూడా చూడడానికి రాదు, వేసుకొని తిరుపో. నువ్వు అట్లా తినేదేమమ్మా, లోపల పోతుందా పోయి వేసుకొని తిన్నావు. దేవుడు అన్ని దగ్గర పెట్టినా డిస్టర్బ్ చేయగా కానీ ఫోన్లో చెప్పొద్దేమా, నాకు నెలకు పోతే నిద్ర రాదు. అది కూడా పాఠమే అనుకుంటా నేను. మగాడికి ఏమి అడిగితే ఎవరు అడిగాను
భార్య బిడ్డలతో కలిసి హాయిగా పైనుంటి పోతే అది వేరే విషయం. పిల్లగా ఎందుకు చెప్తున్నానంటే మనం లోకానికి మందమతులు కావాలా, లోకానికి అందులుగా కల్పించాలి. మనం లోకానికి ఎర్రి వాళ్ళలా కల్పించాలి. అదే మీరు చెప్పండి ఒకసారి. ఎర్రి వాళ్ళలాగా ఉంటుందండి విశ్వాసం. ఈ లోకం అనుకుంటుంది ఇలాగ ఏం పని పట్టలేదు, అది ఎర్రితనమా మంచితనమా? నిజమే, మేము నా ప్రభు కోసం నిన్ను ఎర్రివాడుగా, పిచ్చివాడుగా, గురిటివాడుగా, మందమతిగా, కుట్టివాడుగా, అంధుడుగా కనిపిస్తాను ఈ లోకానికి. ఎందుకంటే నా అవయవములన్నీ కూడా ప్రభువుకు ప్రతిష్ఠ చేయకపోతే నేను నా ప్రభువులో పరిపూర్ణత సాధించలేను. ఓ నూతన సంవత్సరం వస్తుంది, కొన్ని గతించిపోవాలా, కొన్ని వదిలిపెట్టాలా. వదిలిపెట్టే చాలా ఉన్నాయి. ఆ లిస్టులో ఏమున్నాయో మీరే మీ హృదయాలనే అడగండి. మిమ్మల్ని మీరు అడుక్కోండి, మీతో మీరు మాట్లాడండి. నేనేం వదిలిపెట్టాలా? ప్రభు కోసం ఈ సంవత్సరం నేనేం వదిలిపెట్టాలా, ఏం చేయాలనే తర్వాత సంగతి. వదిలిపెట్టేది ముందు వదిలిపెడితే నువ్వేం చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు. అల్లే చెప్పండి. నేను వదిలేపెట్టాలనుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడు, నేను పట్టించుకోడు. నీ వ్యవహారమే ఇంతేలే. ముండేవారం వాళ్ళని నేను బైబిల్ గ్రంథం ఒక మాట చెప్పింది. వాత వేయబడిన, చెప్పండి అమ్మ మాట అందరా బాగా పెద్దగా చెప్పండి. అంటే అర్థమైంది. మొదటిసారి వాత వేస్తే మళ్ళీ నిలుపుకుంటుంది. ఇప్పుడు లేచి రోతలు ఇక ఇలా మొదటిసారి వాత వేస్తే నొప్పి, రెండోసారి అదే వాత మీద వాత వేస్తే అంత నొప్పి, మూడోసారి వాత వేస్తే వాడికి అలవాటు అయిపోతుంది. దొంగలు కూడా అంతే. పోలీసు వాళ్ళు వట్లాకెళ్ళి చేతులు లాఠీలు ఇరిగిపోతాయి. వాడికి అలవాటు పడిపోతాడు శరీరం. వాడు ఆ విధంగా ఆ శరీరాన్ని పెంచుతాడు. ఆ లాఠీలు ఇరిగిపోతాయి, వాళ్ళ చేతులు ఇరిగిపోతాయి, వాళ్ళు అలసిపోతారు. కానీ ఈ నవ్వుతానే ఉంటాడు. వాత వేయబడిన మనస్సాక్షి అంటే అలాగా అయిపోయింది మన హృదయం. ఎన్నిసార్లు శుద్ధి దెబ్బలు కొట్టినా, ఎన్నిసార్లు దేవుని వాక్యం అనే శుద్ధి, రెండు అంచుల ఖడ్గం ఉంటుంది, అది ఒక అంచులే ఉపయోగిస్తున్నాడు దేవుడు. రెండు అంచులు రేపు ఆయన ఆ తీర్పులో ఉపయోగిస్తాడు. అయ్యో చెప్పండి ఒకసారి. అప్పుడు కుడివైపులు ఉంటావా, ఎడవైపులు ఉంటావా? ఆ రెండో ఎడవైపు నుంచి ఎక్కడ పోతావు? అది రెండో అంచు. దేవుని వాక్యం రెండో చూడగల కట్టం అని ఆ విధంగా కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక అంచే నీతో మాట్లాడుతూ ఉంది, నిన్ను కొయ్యడానికి ప్రయత్నిస్తూ ఉంది, నీలో ఉన్నది తీసేయడానికి ప్రయత్నిస్తూ ఉంది. కానీ వాత వేయబడిన మనసాక్షి అయిపోయిన మంది వింటా ఉంటాంలే, చెప్తా ఉంటానులే, ఇది పాత వచ్చర ఆరాధనలే, ఇది ఉపవాస కూడికలే, ఇది నూతన సంవత్సరం ఆరాధనలే, ఈ ఉండేలే, ఈ లేతోనే పోయింది నీ బతుకో అని పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడే. నేను కొన్ని వదిలిపెట్టాలా, నా దేవుడి దగ్గర కొంత పరిపూర్ణత సాధించాలా. ఎంత కాలమని ప్రభు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎంత కాలమని ఆయన వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎంత కాలము నీలో పరిపూర్ణత వస్తుందని, ఎంత కాలానికి నువ్వు పరిపూర్ణురాలుగా మారుతావని, ఎంత కాలానికి నువ్వు పరిశుద్ధురాలుగా మారుతావని, ఎంత కాలానికి నువ్వు కన్యకగా మారుతావని, ఎంత కాలానికి నువ్వు ఆయన ప్రియురాలుగా మారుతావని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ మారడం లేదే, కానీ వదలడం లేదే. ప్రియా దేవుడు బిడ్డారా, ఏం వదలాలో నేను రేపటి దినము ఎల్లుడు కూడా మనకి ఈ యొక్క ఉపవాస కూడికలు ఉంటాయి. మీకు సంపూర్ణంగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకొని ప్రార్థన చేసి కొన్ని వదిలిపెట్టాలనుకుంటావు, కానీ వదిలిపెట్టలేకపోతున్నావు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడికి నిన్ను అప్పగించుకుంటావో ఆయన వాటిని వదిలిస్తాడు. హల్లెలూయా.
ఏమో జలుబు వదిలిపోవాలంటే ఏం చేయాలా? ఏమా మీరు చెప్పడం పెద్దోళ్ళ బాగా జలుబు పట్టింది అనుకో, జలుబు వదలాలంటే ఏం చేయాలా? కోడి కూడా ఏ కోడి ఏంటి? నాటుకోడి మాంసం బాగా కారం వేసి దంచి మసాలా వేసి పట్టిస్తే జలుబు వదిలిపోతుంది. నీకుండే ఈ శరీర కార్యాలను జలుబు వదలాలంటే పరిశుద్ధాత్మ దేవుడు కొనుక్కోవాలి. అల్లో చెప్పండి ఒకసారి. నీ వల్ల కాదు, నిజమండి, నీ వల్ల కానీ కాదు. నువ్వు వదలాలని ఇక్కడ కూర్చొని ఉంటే పడుకుంటావు, బయటకు వెళ్తావు, మళ్ళా వచ్చి వెంటనే అతుక్కుంటుంది. కారణం ఏంటంటే నువ్వు సంపూర్ణంగా దాన్ని తీసేసే శక్తి నీలో లేదు. మనందరం బలహీనం ప్రియులారా, మనందరం బలహీనం. మనం రక్తమాంసం శరీరం కలిగిన వాళ్ళం, పాపంలో పుట్టిన వాళ్ళం మనం, పాపేక్షి లోకంలో పెరిగేవాళ్ళం మనం, పాప కార్యాలు చూసేవాళ్ళం మనం, సాతాను కార్యాలు వినేవాళ్ళం మనం. మరి ఇప్పుడైతే బహు వ్యతిరేకపోతుంది సాతాను. వాడు తోకతో దాడిస్తున్నాడు, తల కూడా చెత్తగొట్టాడు దేవుడు. అయినా తోక ఊపిడికే మనం పడిపోతా ఉన్నాం. అయితే నువ్వు సంపూర్ణత్వంగా వాటిని వదలాలంటే ప్రభు దగ్గర సాధన చేయాలి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా అని వాకింగ్ పోతాం కదా, రన్నింగ్ చేస్తాం కదా. ఫస్ట్ రోజు 4 ట్రిప్పులు కొడితే రెండో రోజు 5, తర్వాత 6, తర్వాత 7, తర్వాత 8, తర్వాత 10, తర్వాత 20 ట్రిప్పులు కూడా కొడతారు. ఒకేసారి 20 కొట్టగలరా? సాధన చేయాలి కదా. ఆ సాధన చేయడానికి నీకు సహాయకుడుగా పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఆ సాధించాడు. సాధన చేయాలి ప్రతిరోజు. అదేనండి అపోస్తులైన పౌలు గారు చెప్పిన మాట, నన్ను నేను నలగొట్టుకుంటున్నా. ప్రతిదినము మనల్ని మనం నలగొట్టుకుంటూ ప్రతిదినం వాటిని తీసేసుకుంటా ఉండాలి, శుద్ధి చేసుకుంటా ఉండాలి. ఈ కూటాలకి 3 రోజులు జరిగే ఈ కూటాలకి శుద్ధీకరణ కూటాలు అని కూడా పేరు పెడతారు. మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ఈ 3 రోజులే మాకు ప్రియులారా, ప్రతిదినము ఉదయాన్నే లేచి అంట్లు ఏ విధంగా శుభ్రంగా కడుగుతావో అలాగే హృదయాన్ని కూడా కడుక్కోవాలి. నీలో ఉన్న మలినాలన్నీ తీసేసుకోవాలి. ఒక భక్తుడట సాయంకాలం పూట పడుకునేటప్పుడు ఇంకా బయటికి పోకముందు ప్రార్థన చేసుకొని ఒక నోట్స్ ఉందంట ఆయన దగ్గర. ఒక నోట్స్ పెట్టుకొని ఈరోజు ఉదయకాలం నుండి ఏం చేశాము అనేది జ్ఞాపకం ఉంటుందిగా. 6 అయితే జ్ఞాపకం ఉంటుంది. ఉదయం 8 గంటలకు నిద్ర లేచాను, 4 గంటలు లేచాను, ఎంతసేపు ప్రార్థన చేశాను, 1 hour 4 to 5 ప్రేయరు. ఆ తర్వాత ఏం చేశాను, కాలు పుట్టాను. ఆ తర్వాత ఏం చేశాను అని అన్ని ముందు వరుసగా రాసుకుంటాడట. నిజాయితీగా రాసుకుంటాడు, అబద్ధంగా రాసుకోడు. అబద్ధం అంటే నిన్ను నువ్వు మోసం చేసినట్టే. నిజాయితీగా రాసుకొని వీటిలో దేవునికి ఇష్టమైన వాటిని ముందు తెక్కిస్తాడు. దేవునికి ఇష్టమైన కార్యాలు ఎన్ని చేశాను అదే చెప్పండి ఒకసారి. వీలైతే రోజు సంవత్సరంలో మనం కూడా చేద్దాం. ఆ పని దేవునికి ఇష్టమైన కార్యాలు ఎన్ని చేశాను. ఈరోజు నేను 6 కార్యాలే దేవునికి ఇష్టంగా ఉన్నాను. ఇక మిగతా కార్యాలన్నీ దేవుని కోసం కాకుండా నా కోసం చేసుకున్నవి, పిల్లల కోసం చేసినవి, లోకం కోసం చేసినవి, స్నేహితుల కోసం చేసినవి, ఇతరుల సంతోషం కోసం కూడా మనం ఒక్కోసారి పాపం చేస్తాం. ఇతరుల గురించి కూడా మనం దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తాం. మొగవాటం అరే ఆ పని క్రైస్తవులు కదా చేయకూడదు. పర్వాలేదు, వాళ్ళు బాధపడతారు కదా, వాళ్ళ మనసు చివుక్ కంటుంది కదా, ఏమన్నాయి కదా అంటే నీకేమి ఏసై మనసు చివుక్ అన్నదా, నా బిడ్డ ఎందుకు అలా అయిపోతుంది, నా బిడ్డ ఎందుకు ఆ విషయంలో బలహీనరాలు అవుతుంది, నా బిడ్డ ఎందుకు బలహీనంగా తయారవుతుంది ఏసై అనుకోడా. మరి నీ దేవుడిని మాత్రం వదిలేసి ఇతరులను సంతోషపెట్టడానికి నువ్వు ఏసైని దుఃఖింపజేస్తావా? పరిశుద్ధాత్మ నీ గురించి ఎంత దుఃఖపడుతుందో తెలుసా, ఎంత కన్నీరు కాపుతుందో తెలుసా. ఒకసారి చూడండి,
కాబట్టి పిల్లరా మనల్ని మనము ఆ తర్వాత ఆ విధంగా రోజుకి దేవుడికి ఇష్టమైన కార్యాల సంఖ్య పెరగాలనుకుంటాట. ఫస్ట్ దినం 6 వచ్చినాయి, రెండో దినం 7, 3, 8 ఈ విధంగా 99% దేవుడికి ఇష్టమైన కార్యాలు వచ్చేంత వరకు నేను శ్రమ పడితేనే పరలోక రాజ్యం పోతాను, లేకపోతే పోను అని ఆయన రాస్తాడు. అట్లీస్ట్ 50% అన్నా మనం ఉన్నాయా? దేవుడికి ఇష్టమైన కార్యాలు ఆదినం నువ్వేం చేస్తావు? ఏందమ్మా దేవుడికి ఇష్టమా? ఏం చేసేకి ఇష్టం? ఏంది ప్రభువుకి ఇష్టం? చెప్పండమ్మా. ప్రార్థన చేయడం దేవుడికి ఇష్టం. వాక్యం చెప్తావు అమ్మా. నీ ప్రవర్తనలో దేవునికి ఇష్టమని ఏం చేస్తావు అని చెప్పు. విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేయడం దేవునికి ఇష్టం. ఇంకా ఇంకా దేవుని స్తుతించడం దేవునికి ఇష్టం. ఇంకా వెరీ గుడ్. యథార్థంగా ఉండడం దేవునికి ఇష్టం. అది మెయిన్. దేవుని బిడ్డగా బతకాల. నేను చెప్పాను కుమారత్వం, దేవుని కుమారత్వాన్ని పొందాలా. హల్లెలూయా. క్రీస్తును ధరించుకోవాలా. అది దేవునికి ఇష్టం. లోక సంబంధమైన కార్యాలు తగ్గిపోతూ ఉండాలా, మన సంబంధమైన కార్యాలు పెరుగుతూ ఉండాలా. అది ప్రభుకి ఇష్టం. దేవుడు బిడ్డారా, మనల్ని మనం విరిగి నలిగిన మనసుతో మన యొక్క ఈ శరీర కార్యాలను మనం బలహీనపరచుకోవాలంటే ఆత్మ బలపడాలి కదా. ఎప్పుడైతే ఆత్మ బలపడుతుందో, ఆత్మ బలపడాలంటే ఆత్మీయ ఆహారం ఎక్కువగా తినాలి, బలమైన ఆహారం ఎక్కువగా తినాలి. శరీరానికి బలం రావాలంటే పౌష్టికాహారం తినాలి. ఆత్మకు బలం రావాలంటే ఆత్మీయ ఆహారం, దేవుని వాక్యము, దేవుని ధ్యానము, ప్రార్థన, స్తుతి అర్పణ, స్తోత్రార్పణ, ఈ పనులని ప్రభు కల్పించాలి. ఎప్పుడు మనసులో నీ ఆత్మ దేవుని స్తుతిస్తూనే ఉండే అనుభవానికి రెండు పిల్లలు. మన పనులు మనం చేసుకోవచ్చు, కానీ మనసు మాత్రం అక్కడే లగ్నమయ్యేది. చాలా బుద్ధిమంతులాగా కూర్చుంటారు. దేవుడు వాక్యం వింటాయా, నా సాయే చూసుకుంటాడు, ఇది ఉరి చూసినట్టు. కానీ వాళ్ళు ఆలోచన ఆడో ఉంటారుగా అందువల్ల ఆయమా అక్కడ అనుకోవాలి. మనం నడిచి చాలా నేను కూడా ఇష్టం లేనప్పుడు ఆయన సాయే చూసుకుంటాను. నేను అర్థం ఏంటంటే నా మనసు ఆడవదు చెప్పి ఆయన సాయే చూసుకుంటా, కానీ ఈయన బుర్ర కేకడం, ఈ బుర్ర ఆడవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి పిల్లల ఈ మనస్సు పరమాత్మతో లగ్నమయ్యే స్థితికి రావాలంటే అది పరిపూర్ణత సాధిస్తేనే వస్తుంది. హల్లెలూయా. సాధన చేస్తేనే వస్తుంది. ఎప్పుడు లింక్ అయిపోతాయి. సిగ్నల్ అన్నలేడా యాడికి పోతే సిగ్నల్ అన్నది. ఏమ్మా ఏడు తీసుకోరాదా, నీ పేరు చెప్పండి. అయ్యో 7 సిగ్నల్ రాదు, ఆ బస్ స్టాండ్ కాడికి పోతే సిగ్నల్ వస్తుంది, అటు తీసుకున్నాం. మరి సిగ్నల్ అందాలంటే ఎక్కడికి రావాలా? నీ ఆత్మకు పరమాత్మతో సిగ్నల్ రావాలంటే ప్రభు సన్నిధికి రావాలా. దేవుడి సన్నిధిలో కూర్చోవాలంటే ఆలయంలోనే కాదు, ఆయన దగ్గర కూర్చోవడం నేర్చుకో. ముందు ఆయన దగ్గర యోగంలో నేర్చుకో, ఆయన దగ్గర అలా ఉంచడం నేర్చుకో, ఆయన దగ్గర నీవు బలిగా అర్పించడం నేర్చుకో, ఆయనకి విధేయుడుగా అవడం నేర్చుకో, ఆయన మాట ప్రకారం నడవడం నేర్చుకో, ఆయన కృపను పొందడం నేర్చుకో, ఆయన ఆత్మను బలపరచుకోవడం నేర్చుకో, ఆత్మను ఆనందించడం నేర్చుకో. దేవుని యొక్క ఆత్మశక్తిని ఎప్పుడైతే పొందుతావో నీ శరీర కార్యాలన్నీ కూడా బలహీన పడిపోతాయి. నువ్వు ఆయన కుమారత్వాన్ని పొందగలవు, క్రీస్తును ధరించుకోగలవు. హల్లెలూయా.
ఇంకా మనము ధ్యానం చేస్తున్నాం. ఏటిని వదలాలో స్పష్టంగా రాబోయే రేపులు ఎల్లుళ్ళు మనము ధ్యానం చేసుకొని వాటిని వదలడానికి ప్రభు సన్నిధిలో ఏడ్చి కన్నీరు కాచి విరిగి నలిగిన మనసుతో పరిశుద్ధాత్మ సహాయం తీసుకొని ఆయన కృపను పొందుదుము కాక. అందరూ వాళ్ళు చెప్పడమా? దేవుని వాక్యము దీవించి ఆశీర్వదించును కాక. ప్రార్థన చేయండి. శాతమను ఉదయమా